వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ ని చూద్దాం. తణుకులో ఎమ్మెల్యే రాజకీయ కక్షతోనే మాజీ సర్పంచ్ ఇంటిని కూలగొట్టాడు. తెల్లవారుజామున ఇంట్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు ఉంటారని ఇంకిత జ్ఞానం లేకుండా బుల్డోజర్తో ఇల్లు కూలగొట్టడం దుర్మార్గం. ఎమ్మెల్యే ఇతర నాయకులు చెప్పారని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడం నేరమని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామంలో ఉన్న కొండలకు మంత్రి అనుచరులు గుండు కొడుతున్నారు. పెరమల్లపాడు దగ్గర ఉన్న మంత్రి గారి ఎస్టేట్ కాంపౌండ్ చుట్టూ రోడ్డు కోసం వారం రోజుల నుండి 2 మిషన్లు 10 టిప్పలతో అక్రమంగా గ్రావెల్ తోలకలు జరుగుతున్నాయి. కొండలకు గుండులు కొడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే ప్రశ్నించకుండా నిద్రపోతున్నావా పవన్ కళ్యాణ్ అని పలువురు అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలు కాని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు బీసీలు నిలువునా మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పార్టీ శివకుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం కేవలం బీసీలను మభ్యపెట్టేందుకేనని ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, డీఎస్సీ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వివేక కేసులో ఈడీ రంగంలోకి దిగిందంటూ పచ్చ మీడియా హడావుడి చేస్తోంది. వివేక కేసులో సిబిఐ దర్యాప్తు జరిగింది. ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. దర్యాప్తు పూర్తయింది. మరి ట్రయల్ రన్ జరగకుండా నర్రెడ్డి సునీత ఎందుకు అడ్డుపడుతోంది? ఈ కేసు ఎప్పటికీ తేలకూడదని సునీత భావిస్తోంది. వివేకాన్ని చంపిన దస్తగిరికి, సునీతకు, చంద్రబాబుకు ఒకే లాయర్ సిద్ధార్థ లూథ్రా అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కార్మూర్ పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ లాంటి నియంత్రణ పాలన జరుగుతోంది. మాజీ సర్పంచ్ లావణ్యని టార్గెట్ చేసి ఇల్లు కూలగొట్టారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. వైఎస్ఆర్సీపీకి అభిమానులుగా ఉండడం, టీడీపీలో చేరమని ఒత్తిడి చేసినా చేరకపోవడమే ఈ కక్షకు కారణం. కూటమి చేస్తున్న రెడ్ బుక్ పాలనకు జగనన్న ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ప్రత్యర్థులు 3 వచ్చినా 300 మంది వచ్చినా తమ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, అదే తమ విధానమని స్పష్టం చేశారు. కూటమి ఎన్ని వాటాలు వేసుకుంటుందో తమకు సంబంధం లేదని, ప్రతి పంచాయతీ, వార్డు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. ఇది ఎన్నికల యుద్ధమని, విజయం లేదా వీరస్వర్గం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు పచ్చ పత్రికల బ్యానర్ ఐటమ్ ఏమో కొలువల జాతర అని హెడ్డింగ్లు పెట్టారు. లోపలికి వెళ్లి చూస్తే మాత్రం ఏమీ లేదు. మొత్తం డొల్లా. 4 విడతల్లో 10,060 పోస్టులు భర్తీ చేయబోతున్నారు అంట. ముష్టి వేస్తున్నట్టు వేసి పండగ చేసుకుని అన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వ తీరు. కొలువుల జాతర అంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే నోటిఫికేషన్తో 1,35,000కు పైగా సచివాలయ ఉద్యోగాలు కల్పించడమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కార్మూర్ పేర్కొన్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని పొన్నుబందకు చెందిన నందినికి పురుటనొప్పులు వచ్చాయి. ఆ ఊరికి రహదారి లేకపోవడంతో నందినిని డోలీపై 3 కిలోమీటర్ల దూరం కొండ కింద ప్రాంతం వరకు మోసుకువెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో డౌనూరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కూటమి ప్రభుత్వంలో తమ బతుకులకు మరో దారి లేదని, డోలీ మోతలే దిక్కని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రంపాలెం స్కూల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. 2 నెలల్లో 3 సార్లు ఇక్కడికి వచ్చాను. కార్పొరేట్ స్కూల్ కి దీటుగా ఈ స్కూల్ రెడీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్పై ఇటీవల పెంచిన ధరలు తగ్గించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని, అదనపు వ్యాట్, రోడ్డు సెస్ ఉపసంహరించుకొని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సమానం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.